ఏం చేశావో చెప్పే దమ్ముందా? కిషన్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్. కుర్కురే ప్యాకెట్లు పంచుడే పెద్ద పన. మరి వాళ్ళకి అదే గోమూత్రం పంచుడు, తలంబ్రాలు పంచుడు, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి పోయి ఒట్లు పెట్టుడు, ప్రజల దగ్గరికి వచ్చి యువకుల దగ్గరికి వచ్చి జై శ్రీరామ్ అనే నినాదం ఇచ్చుడు, కరోనా కష్టకాలం మధ్య పల్లెలు కొట్టుర్రా అని శంషలు పట్టుకొని సప్పుడు చేసుడు. ఇక ఇదే బీజేపీ పార్టీ చేసేది. తలంబ్రాలు తెలియదు మనకు, జై శ్రీరామ్ నినాదం తెలియదు మనకు, భాగ్య లక్ష్మి టెంపుల్ తెలియదు మనకు, కుర్కుర ప్యాకెట్లు అయితే అసలే తెలియదు. కేంద్ర సహాయ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుర్కుర ప్యాకెట్లు పంచిండే కరోనా కాలంలో. ఇంతకంటే పెద్ద పని ఉన్నా అదే ఎక్కడన్నా? సింటెక్ ట్యాంక్ కూడా ఓపెన్ చేసిండు. కుర్కురే, అందుకే నన్ను కుర్కురే కిషన్ రెడ్డి అన్నారు ఈయన. ఈ మోడేమో ట్రైన్లకు పచ్చదేండి ఊపుతాడు, ఇట్లా ఊపి జాతికి అంకితం అంటాడు. అంటే నువ్వేమో తయారు చేసి ఇచ్చినావు నువ్వు, నాకు అర్థం కాదు. అది ప్రజలు కట్టే పనుల ద్వారా తయారు చేస్తారు, ఇస్తారు. జాతికి అంకితం అంటే ఏందో, పుణ్యానికి అందరు ఫ్రీగా ట్రైన్లలో ప్రయాణం చేస్తారు. అలా జాతికి అంకితం అంటే ట్రైన్లను జాతికి అంకితం చేసిండు. ఈయనేమో లిఫ్ట్ ఓపెన్ చేసి అక్కడ ఆయన అన్నాడుగా బడే బాయ్, ఇక ఇక్కడ ఈయన లిఫ్ట్ను ప్రారంభించి జాతికి అంకితం. ఈయన కుర్కురే ప్యాకెట్లు పంచి జాతికి అంకితం, ఇంకోడు మూత్రం పంచి జాతికి అంకితం. ఇది కేసీఆర్ కు తమ్ముళ్ళు లాంటి వాడు పద్మరావు, దానం నాగేందర్ అవకాశవాది. అడ్డగుట్ట రోడ్ షోలో కేటీఆర్. తెలంగాణ ప్రజలారా, మరొక్కసారి మీరు అద్భుతమైన ఫైటర్స్ అని నిరూపించుకునే అవకాశం వచ్చింది. దొంగల భర్తం పట్టే అవకాశం వచ్చింది మీకు. సికింద్రాబాద్లో దొంగల భర్తం పట్టే అవకాశం వచ్చింది. అవకాశవాది అయిన దానం నాగేందర్ అంతు చూసే అవకాశం వచ్చింది. రాష్ట్రానికి ఒక్క మంచి పని చేయని, ఒక్క రూపాయి దేని కిషన్ రెడ్డి పని పట్టే అవకాశం వచ్చింది. ఈ ఇద్దరిని తరపు కొట్టే ఒక అద్భుతమైన అవకాశం ఈ సికింద్రాబాదు ప్రజలకు దక్కింది. సికింద్రాబాదు పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న ప్రజలందరూ ఈ అవకాశవాది అయిన దానం నాగేందర్ తరిమి కొట్టండి. ఇక కుర్కురే ప్యాకెట్లు పంచి చేతులు దులుపుకొని పోయిన కుర్కురే కిషన్ రెడ్డిని కూడా భర్తం పట్టండి. ఇక ఏం చేశావో చెప్పే దమ్ముందా అని మరి కేటీఆర్ అడుగుతాడు. మరి ఏం చేసినావు? సికింద్రాబాద్కి ఏం చేసినావు? గతంలో నువ్వు అంబర్పేట నుండి గెలిచినప్పుడు ఏం చేసినావు? అసలు ఈ తెలంగాణకు నువ్వు ఏం తెచ్చినావా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి అంబర్పేట ఫ్లైఓవర్ 6 సంవత్సరాల నుండి దిక్కేలేదు. ఉప్పల్ది కూడా దిక్కేలేదు. ఉప్పల్ దగ్గర ఎంత ట్రాఫిక్ జామ్ అది చేయబట్టి కేంద్రం దగ్గర నుంచి రూపాయి తీసుకొచ్చినోని కాదు. కాబట్టి కిషన్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ ఇద్దరు సికింద్రాబాద్ కానీ తెలంగాణకు కానీ అక్కర రానోళ్ళు, పని చేతగానోళ్ళు. అన్నం సందం లేనోడు మంచం నిండి ఉన్నట్టు వీళ్ళు కూడా అన్నం సందం లేకుండా, పని శాతం కాకుండా తెలంగాణలో ఉన్నారు. వీళ్ళు గెలిపించింది దేనికి? ఏం చేసుకొస్తారు మీరు?